యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో, అందరూ చదవాలి, ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడుతువని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికీ మిగులు భయము కలిగాను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టి ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చి, అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకీ అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిత్రి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. ఆ సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమవారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరెక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. చాలండి, మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రతికూలమైన వాతావరణంలో కూడా ప్రభు సంధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ద రేమ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క వాక్కు కొంచెం బెస్ట్ ఫ్యామిలీస్ అని ఒక టైటిల్ పెట్టుకోండి. బెస్ట్ ఫ్యామిలీస్ అని టైటిల్ పెట్టుకోండి. జస్ట్ దాని కింద అవుట్లైన్ రాసుకోండి, నోట్ చేసుకోండి, లేకపోతే మనసులో నోట్ చేసుకోండి, పెద్ద విషయం లేదు. బెస్ట్ ఫ్యామిలీస్. బెస్ట్ ఫ్యామిలీస్ అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తున్నారు చెప్పండి? ఎవరు గుర్తుకొస్తారు? ఎవరు గుర్తుకొస్తున్నారా అన్న? అబ్రహాము, అకుల్లా, ప్రిస్కిల్లా. ఓకే, క్రొత్త నిబంధనలోకి వెళ్ళిపోయాడు అన్న. ఓకే, సరే. అకుల్లా, ప్రిస్కిల్లా. అబ్రహాము పాత నిబంధనలో అబ్రహాము, శారా చాలా దీవించబడ్డారు. అబ్రహాము, శారా ఎంత మంచి కుటుంబమో. బెస్ట్ ఫ్యామిలీ అనగానే దేవుడు అబ్రహాం కుటుంబాన్ని ఎంత ఆశీర్వదించాడో, ఎంత దీవించాడో. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇంకేమన్నారు? బెస్ట్ ఫ్యామిలీస్ ఉన్నాయా? మంచి కుటుంబాలు, భార్యాభర్తలు, ఓకే, స్పిరిచువల్ పీపుల్ అనమాట. ఇంకేమన్నా ఉన్నారా? నాకు టైం వేస్ట్ చేయకుండా చెప్తాను అమ్మా. వెరీ నైస్, గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా మంచి కుటుంబం గుర్తుపెట్టారు.
నోవాహు కుటుంబం ఎంత బెస్ట్ ఫ్యామిలీ. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అబ్బా ఎంత మంచి కుటుంబమో. ఎందుకంటే అయ్యగారు సువార్తకని వెళ్ళిపోయాడు, ఇంట్లో లేడు. అమ్మగారు కొడుకులను మార్చుకుందో, కోడళ్ళు మార్చుకుందో. అత్తలందరూ అసలు ఎంత ఎంత నేర్చుకోవాలో ఎవరి దగ్గర? నోవాహు భార్య దగ్గర. అమ్మ అసలు కోడళ్ళు మార్చడం మామూలు విషయం. కోడళ్ళు మార్చిందండి, 3 కోడళ్ళు మార్చిందండి. ఎంత అద్భుతమైన విషయం. అసలు ఆ అత్త కోడళ్ళు ఆ ఓడలో ఎంత బాగున్నారో, ఎంత మంచి. నిజంగా నిజంగా అత్త మంచిగా ఉంటే కోడలు కూడా మంచిగా ఉంటుందండి. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అందుకనే అత్త ఎప్పుడు కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలి. మగపిల్లలకి అంటమే కాదు, అత్త పాత్ర వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడే. సో మీరు చాలా మంచి మంచి ప్రభా నన్ను ఒక నయోమిలాగా మార్చు, నన్ను ఒక నోవాహు భార్యలాగా మార్చు అని చాలా బెస్ట్ మదర్ ఇన్ లాగా ఉండాలన్నమాట. సో ఇలాగా చెప్పుకుంటూ పోతే నోవాహు కుటుంబం బాగుంది, అబ్రహాం కుటుంబం బాగుంది, జకరియా ఎలిజబెత్తులు ఎంత మంచి ఫ్యామిలీ అండి. వాళ్ళు నిండు వృద్ధాప్యం వచ్చేసింది ఆయన. వాళ్ళు ఎంత మంచి సాక్ష్యమో, చిన్న రిమార్క్ లేదండి. జకరియా ఎలిజబెత్తులు ఎంత మంచి కుటుంబమో అన్న చెప్పాడు. అకుల్లా ప్రిస్కిల్లాలు ఎంత మంచి కుటుంబమో. వీళ్ళందరినీ ఇంకా మీరు కొంచెం ధ్యానం చేస్తే బెస్ట్ ఫ్యామిలీస్ అంటారు. చెప్పండి, ఏ ఫ్యామిలీస్? ఓకే, బ్లెస్డ్ ఫ్యామిలీస్, మంచి కుటుంబాలు, ఆశీర్వాదకరమైన కుటుంబాలు అని చెప్పచ్చు. నెక్స్ట్ వ్యతిరేకమైన పదం ఒకటి ఆలోచిద్దాం ఇప్పుడు. బెస్ట్ ఫ్యామిలీస్కి ఏంటి చెప్పండి ఇది వ్యతిరేక పదం ఏమంటారు? వరస్ట్ ఫ్యామిలీస్, లేకపోతే బ్యాడ్ ఫ్యామిలీస్ అన్నారు. బ్యాడ్ ఫ్యామిలీస్ అనగా ఎవరు గుర్తుకొస్తున్నారు? మనకి అన్నీ ఆధార్ కార్డు నెంబర్ కొట్టంగానే కొన్ని వస్తాయి కదా వివరాలు, అట్లా రావాలన్నమాట. మీరు చెప్పండి, ఎప్పుడు చెప్పండి. వెరీ గుడ్. లోతు కుటుంబం చాలా పాడైపోయింది కదా, మనం ఇందాక చెప్పుకున్నదా. ఇంకెవరు గుర్తుకొస్తున్నారు? మీకు ఆమె ఉంది, యెజబెలు, గుర్తుకొస్తుందా? ఆమె భర్త పేరేంటి? ఆహాబు యెజబెలు. ఎంత బ్యాడ్ ఫ్యామిలీయో. లోతు భార్య. లోతు మంచాడే బట్ ఇక కానీ అది బ్యాడ్ ఫ్యామిలీ అయిపోయింది. ఆహాబు యెజబెలు ఎంత బ్యాడ్ ఫ్యామిలీయో. ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే బైబిల్ గ్రంథంలో ధ్యానం చేస్తూ ఉంటుంటే కొన్ని కుటుంబాలు ఎంత 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 నష్టపోయినాయో, ఎంత నష్టపోయినాయో. నిజంగా ఏషావు భార్య ఎంత బ్యాడ్ ఫ్యామిలీయో. ఇలాగ ధ్యానం చేస్తూ పోతే ఇప్పుడు మనం మన ధ్యానంలోకి వచ్చేద్దాం. అననీయ సప్పీరా ఎంత బ్యాడ్ ఫ్యామిలీ. వీళ్ళ గురించి ఏమందంటే ఏకమై, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, చాలా మంచి మాట. ఏకమై అసలు వాళ్ళు మర్చిపోయారేంది ఇంతకీ? ఆది ఫ్యామిలీ మర్చిపోయారేంటి? ఎవరు? మన ఫస్ట్ డాడీ ఆదాము అవ్వ. ఎంత బ్యాడ్ ఫ్యామిలీయో. సో వినండి, నెక్స్ట్ ఇట్లా జరుపుకుంటూ పోతుంటే అననీయ సప్పీరాలు ఏకమై. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఒకే శరీరంలాగా చేశాడు. కుటుంబాన్ని, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్న వారు ఏక శరీరమయ్యుందురు అని చెప్పాడు. ఇది దేవుడే చెప్పాడు. వెరీ గుడ్, చాలా బాగుంది. అయితే ఈ ఏకమై అనే పదము ఎక్కడ ఉపయోగించబడాలంటే అది స్పిరిచువల్ బాడీకి సంబంధించిన విషయం, అది ఆత్మ సంబంధమైన విషయాలు, అది మంచి విషయాలకు సంబంధించింది. ఏకమై. భర్త ఇంటికి పురుగుల మందు ఇచ్చాడు అనుకోండి, నేను తాగాలనుకుంటున్నాను, నువ్వు కూడా తాగాల్సిందే అని అన్నా అనుకో, తాగుతావా? తాగవు కదా. ఆయన్నే తాగకుండా ఆపుతావు. తప్పండి, దేవుడు చూసుకుంటాడు, దేవుడు బ్రతికించుకుంటాడు, మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవచ్చా? తప్పు కదా అని చెప్పి ఆయన్ని ఆపేస్తావు. భార్య తప్పు చేస్తే ఆమెను ఆపేస్తావు. ఇది మనకు మంచిది. అక్కడ ఏకంగాము. ఎందుకది? అది ఏంటిది? అది ప్రమాదకరమైనది, అది ప్రాణహానికిది. అదే భర్త ఏదన్నా యాపిల్ జ్యూస్ తెచ్చాడు అనుకోండి, చక్కగా ఇద్దరు తాగుతారు. నువ్వు యాపిల్ జ్యూస్ అప్పుడు ఏకంగా అమ్మన్నాడు కానీ, అంతేగాని యాపిల్ జ్యూస్ అప్పుడు ఏకం కావాల్సిన వాళ్ళు ఎండినప్పుడు, నవక్రాలప్పుడు, ఇంకా ఇప్పుడేంది ఎండో సల్ఫానా, ఇలాంటప్పుడు పురుగు మందుల కాడ ఏకంగా అమ్మనలా. ఇప్పుడు విషయం ఏం నేర్చుకున్నామంటే, మరి అననీయ సప్పీరాలు ఉజ్జీవకరంగా ఉన్న కాలం అది, దేవుడు మాట్లాడుతున్న కాలం అది, అందరూ తమ చర స్థిరాస్తులు అమ్మి ప్రభు పాదాల దగ్గర పడుతున్న కాలం అది. మరి ఎందుకు వచ్చిందో వీళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. మానవ
సంబంధమైన ఆలోచన. ఏంటంటే ఒకరొకరు మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారు? ఇదేంటి సంఘమంతా కొంచెం వెర్రిగా ఉన్నట్టుండారు, మొత్తం అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేస్తున్నారు. కొంచెం ఆలోచించొద్దా? మన భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మనకేంటి ఇలా చేస్తే ఎలాగా? సరే ఏదైతేనేమి కొంచెం దాచుకుందాంలే, ఎందుకైనా మంచిది. భవిష్యత్తు ఎట్లుంటుందో మరి, ప్రభు ఎప్పుడుకి వస్తాడో అప్పుడు దాకా మనం బ్రతకొద్దా అని చెప్పి పొలం అమ్మేశారు, కొంచెం దాచుకున్నారు, కొంచెం తెచ్చిచ్చారు. ఇప్పుడు ఈ విషయంలో ఇరువురు ఎలా మాట్లాడుకొని ఉంటారు? ఒకసారి ఆ సీన్ ఆలోచన చేస్తే ఎట్లా ఉండి ఉంటుంది? ఇంతకు ఫస్ట్ ఐడియా ఎవరు ఇచ్చి ఉంటారో మీకు ఏమైనా ఐడియా వస్తే చెప్పండి. సప్పీరా ఇచ్చి ఉంటుందా, అననీయ ఇచ్చి ఉంటాడా, లేకపోతే దొందేనా? సమ్ మిస్టేక్ ఈజ్ దేర్. అన్నయ్య బహుశా మరి స్త్రీ చెప్పిందో పురుషుడు చెప్పాడు, ఎవరో ఒకళ్ళు చెప్పారు. కానీ ఒక విషయం చెప్పాల్సింది. ఏం చెప్పాల్సిందంటే, ఒకవేళ అననీయ కనుక ఆ మాట అంటే సప్పీరా ఇలా చెప్పుంటే ఎంత బాగుండేదో. ఎందుకండి, మనం నమ్ముకున్న దేవుడిని, మనల్ని పోషించేది దేవుడు, మనల్ని ఆశీర్వదించేది దేవుడు. వాక్యం ఎలా చెప్తుందో, సంఘం ఎలా చేస్తుందో మనం కూడా అలానే చేద్దాం. సంఘమంతా ఒక దారి, మనం ఒక్కడ ఒక దారి. ఎందుకు? సంఘమంతా ఉద్యోగం ఉంటున్నప్పుడు, సంఘమంతా సమర్పిస్తున్నప్పుడు, సంఘమంతా దేవుని కొరకు ఇంత ముందుకెళ్తున్నప్పుడు మనం ఎందుకండి ఇలా చేయటం? నీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? వద్దు, ఇలా చేయొద్దు అని ఒకవేళ సప్పీరా చెప్పుంటే ఎంత బాగుండేది. ఒకవేళ సప్పీరాకి ఈ ఆలోచన వచ్చిందనుకో, దాచుకుందామండి అని అననీయ చెప్పుంటే ఎంత బాగుంటుంది. వద్దండి, ఏమొద్దులేండి, దేవుడు వాళ్ళని పోషిస్తాడమ్మా, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వెందుకు దిగులు పడుతున్నావు, అయితే ఇద్దరం కలిసి అడుగుదాం ప్రభుని అని ఇద్దరు కలిసి మాట్లాడుకొని ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుండేది. ఈ రెండు వీళ్ళిద్దరూ ఒకరి క్షేమం కోరి ఒకళ్ళు స్పిరిచువల్గా ఆలోచించాల. ఆత్మ సంబంధమైన ఆలోచన ఇరువురికి లేదు. మీకు 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 ఒక మాట చెప్తున్నా. సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్, బెస్ట్ ఫ్యామిలీస్, బ్లెస్డ్ ఫ్యామిలీస్ ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ముందు ఇరువురు మోకరించండి. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను చాలాసార్లు చెప్తాను, మోకరించండి. తొందరపడి తీసుకోబాకండి, తొందరపడి నిర్ణయానికి రాబాకండి, మోకరించండి. ప్రభువుని అడగండి. ఏం చేద్దాం ప్రభువా, మాకైతే ఏమీ తోచట్లేదు, మాకైతే భయాలు ఉన్నాయి, మాకైతే కొంచెం దాచుకోవాలనేది ఆలోచన వచ్చింది. ప్రభువా, నీ సమాధానం కావాలి, నీ నడిపింపు కావాలి, నీ ప్రేరేపణ కావాలి, నువ్వు మాకు సహాయం చేయాలయ్యా అని దేవుని దగ్గర ఒక 3 రోజులు గడిపింటే ఎంత బాగుండేదో, అయితే దేవుని సమాధానం వచ్చే వరకు గడిపింటే ఎంత బాగుండేదో. అది చేయలేదు. చాలా స్పీడ్గా చాలా తప్పు నిర్ణయం తీసుకున్నారు. కనుక ఇందు మూలంగా మీకు తెలియజేయండి ఏమనగా, ముందు చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంతవరకు కట్ చేసి మీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే, దేవుడు మిమ్మల్ని కలిపింది ఒకరికొకరు మేలు చేయాలని. దేవుడు మిమ్మల్ని జతపరిచింది ఇరువురు కలిసి సంఘానికి మేలు చేయాలని. దేవుడు మిమ్మల్ని జతపరిచింది దేవుని రాజ్యం కట్టాలని. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చూడాలని, మీరు ఎక్కువ రోజులు బ్రతకాలని, మీరు 10 ఆత్మలను రక్షించాలని, మీరు బలంగా ఉండాలని. అంతేగాని మీరు చచ్చిపోవాలని మాత్రం కాదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, దేవుడి ప్రేమ, దేవుడి ఆలోచన, దేవుడి ప్రణాళిక, దేవుడి ఉద్దేశాలు అన్నీ వీళ్ళ తొందరపాటు నిర్ణయంతో వాటిని పాడు చేసేసారు. చివరికి ఎవరు నష్టపోయారు చెప్పండి? సంఘం నష్టపోయిందా? సంఘం నష్టపోలా. మరేం జరిగింది? సంఘం ఇంకా అభివృద్ధి చెందింది. పోనీ పేతురు నష్టపోయాడా? పేతురు నష్టపోలా. పేతురుని కలుసుకోవటానికే భయపడ్డారు. అందరూ కూడా పేతురు యొక్క వాక్యాన్ని, లేకపోతే పేతురు యొక్క మినిస్ట్రీని అంగీకరించారు. టోటల్గా నష్టపోయింది ఎవరు? ఈ సత్యం మనకు అర్థమవును గాక. ఆమేన్. ఈ సత్యం మనకు అర్థం కావాలి. ఓ ప్రభువా, మేము ఒక అబ్రహాము శారా వలె ఉండాలి నాయన, మేము ఒక నోవాహు కుటుంబం వలె అందరిని రక్షించుకోవాలి నాయన. ప్రభు, మేము ఒక జకరియా ఎలిజబెత్ వలె ఉండాలి నాయన. మేము ఆదాము అవ్వల్లాగా ఉండకూడదు నాయన. మేము యెజబెల్ ఆహాబులాగా ఉండకూడదు నాయన. మేము అననీయ సప్పీరాలాగా ఉండకూడదు నాయన అని నీ నిర్ణయము ఇప్పుడు తీసుకున్నా. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు తీసుకున్నా. దేర్ ఈజ్ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ యువర్ లైఫ్.
ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నా ఆశ ఏంటంటే మీరు అబ్రహాం శారాల్లాగా ఉండాలి. ఆమేన్. అన్ని విషయాలు ఆశీర్వదించబడాలి. ఏ నిజమైన పాస్టరు తన సంఘంలో ప్రభువా ఒక అననీయ ఒక సప్పీరానివ్వని ప్రార్థన చేస్తాడా? మరేమని చేస్తాడు? ప్రభు అబ్రహాములాగా దీవించయ్యే మా బిడ్డల్ని, శారాలాగా దీవించయ్యే మా బిడ్డల్ని, ఓ మీ కుటుంబాలు దీవించబడాలని తప్పించే హృదయము కలిగి దేవుని సేవకులు సేవ చేస్తారు. నా తపన ఏంటంటే మీరందరూ బ్లెస్డ్ పీపుల్గా ఉండాలి, బ్లెస్డ్ ఫ్యామిలీస్గా ఉండాలి. ఎవరి మీద ఒక్కళ్ళ మీద కూడా వీళ్ళకి నష్టం జరగాలని నిజమైన సేవకుడు కోరుకోడు. అందుకని మీరు ఇంటికి వెళ్ళినాక ఎక్కువ ధ్యానం చేసి నీకేమనిపిస్తుంది, మన ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ అనిపిస్తుంది? నువ్వు అబ్రహాములాగా ఉన్నావా? నువ్వు జకర్యాలాగున్నావా? నువ్వు ఇంకొక ఫ్యామిలీ ఏంటి, నోవాహులాగున్నావా? నువ్వు అకుల్లాలాగున్నావా అని సిస్టర్స్ బ్రదర్స్ని ఎంకరేజ్ చేయాలి. ఆమె చెప్పండి అందరూ, అలా ఉండాలండి మీరు అని అనాలి. అట్లనే బ్రదర్స్ కూడా, మనం కూడా, మీరు కూడా ఇలా ఉండాలి. నువ్వు ఒక శారా కావాలి, నువ్వు ఒక నోహు భార్య లాంటి వ్యక్తి కావాలి, ఓ నువ్వు ఒక అకుల ప్రిస్కిల్లా లాగా ఉండాలి, నువ్వు ఒక ఎలిజబెత్ లాగా ఉండాలి. ఇలాగా మనం ఒకరినొకరు ప్లాన్ చేసుకోవాలి. ఆమె చెప్పండి, ప్రోత్సహించాలి, చెప్పుకోవాలి. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళినాక నిజంగా చెప్తున్నాను, ప్రేమతో చెప్తున్నాను, బ్రతనాడు చెప్తున్నాను, దండం పెట్టి చెప్తాను, మీ కాళ్ళు పట్టుకొని చెప్తాను, మీకు నాకు నీళ్ళు ఇస్తే మీ కాళ్ళు కూడా గడికి చెప్తాను. ఒక విషయం, మీరు అసలు ఎవరిలాగున్నారు? సంఘంలో మీరు ఎవరిలాగున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎట్లా ఇలాగుంటే సేవ ఎట్లా అభివృద్ధి అయింది? ప్రజలు ఎలా రక్షణ పొందుతారు? మీరు మిమ్మల్ని చూస్తే నా కడుపు నిండిపోవాలి, నా కడుపు పగిలిపోకూడదు. మిమ్మల్ని చూస్తే నా గుండె నిండిపోవాలి, నా కళ్ళ మీద నీళ్ళు రాకూడదు. ఓ ఇలాంటి ఫ్యామిలీ ఇచ్చినందుకు దేవానికి స్తోత్రములని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలగాలి. ఏంటి ప్రభువా ఇవన్నీ, ఏం చేయాలి ప్రభువా, ఎలా చేయాలి ప్రభువా అని నేను ఉపవాసాలు ఉండకూడదు. ఆమేన్, ఆమేన్, గట్టిగా చెప్తాం ఆమేన్. అది విషయం. కనుక చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ ఫ్యామిలీ లైఫ్. ఇది మొదటి విషయం. రెండోది, అసలు చాలా మిస్టరీ అండి, ఇక్కడ చాలా మిస్టరీ అండి. విషయం ఏంటంటే అపోస్తలుల 5వ అధ్యాయంలో పేతురు ఒక మాట అడుగుతున్నాడు కదా. ఏమని అడుగుతున్నాడు? 2వ వచనం, భార్య ఎరుకునే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అంటున్నాడు. చెప్పండి, మోటార్ ఆపేసి. సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించెను అంటున్నాడు. అంటే ఈ పేతురు భక్తుడు అననీయతో చెప్తున్నాడు, నువ్వేంటి అననీయ, నువ్వు పరిశుద్ధాత్మను మోసపుచ్చేవేంటి అంటే బహుశా అననీయ ఏమనుకొని ఉంటాడు, ఎవరిని మోసం చేస్తున్నాను అనుకొని ఉంటాడు? చెప్పాలి, మీరు చెప్పాలి, మాట్లాడాలి, ప్రేమతో చెప్పుకుందాం మనం. చెప్పండి, ఎవరిని మోసం చేసి ఉంటాడు అనుకున్నాడు? నేను పేతురు కదా, చేపలు పట్టుకునే మొహం. ఏ మొహం చెప్పండి, ఏ మొహం? చేపలు పట్టుకునే మొహం. ఏదో టైం కలిసి వచ్చింది, శిష్యుడు అయిపోయాడు, సేవకుడు అయిపోయాడు. ఆయనకు లెక్కలేం తెలుసు? చేపలు పట్టుకునేటికి పొలం రేట్ ఏం తెలుసు? చేపలు పట్టుకునేటికి నేను ఎంత అమ్ముకుంటే ఆయనకేం తెలుసు? నేను ఎంత దాచుకుంటే ఆయనకేం తెలుసు? సో నా అవసరాన్ని బట్టి కొంచెం దాచుకున్నా. సో కొంత దాచుకుని కొంత తెచ్చింది కదా, రైట్, మంచిది, తీసుకెళ్ళి పెడదాం. తీసుకుంటాడు, అదే ఎక్కువ. పాపమని ఎత్తుంటే ఎలా ఎత్తున్నాం? పాపమని ఎత్తుంటే నేను ఇచ్చినంతవరకు సంతోషపడాలి, పాస్టర్ గారు ఇచ్చినంతవరకు సంతోషపడాలి, అంతే అనుకున్నాడు. కానీ ఈ పేతురు ఈ పేతురు లాంటివాడు కాదు. ఇప్పుడు నేను అనుకో, నాకు నా మనసు ఎట్టుందంటే, పోనీలే సచ్చినోడికి ఇది అంటారే, సచ్చినోడికి వచ్చినంత కట్నమా, ఇచ్చినంత కట్నమా అట్టుంటుంది. మీ ముఖాలు చూడండి, పోనీలే ఈ ముఖం ఎంతకంత తెచ్చిందిలే, అసలే అంతంత మాత్రం, అసలు పాపమని ప్రార్థనకు వస్తుంది, పాపమని ప్రార్థనకు వస్తున్నాడు, ప్రార్థనకు రావటమే గొప్ప విషయం.
ప్రార్థనకు వచ్చి నాకు ఎంతో కొంత వాళ్ళు తోసినంత ఇస్తారులే, వాళ్ళ పరిస్థితి ఎట్టుందో తీసుకు చూడండి, అసలు తీసుకు పెట్టేసే, చాలు చాలు చాలు, థ్యాంక్స్ అయ్యి, ఎందుకు అది కూడా పాపం నువ్వు వరకు వచ్చిన సంతోషమేనయ్యా, నువ్వు ఇచ్చి బాధపడే కంటే అనుకుంటా, అట్లా అనుకుంటాం. ఎందుకంటే మనం ఆ టైప్ అనమాట. మనకు పరిశుద్ధాత్మ అంత ఎక్కువ లేదు, మనకు పవర్ లేదు. మనకు పేతురు లాంటి వాళ్ళం కాదు. పేతురు లాంటి వాడు అయితే తోట తీస్తారు, కానీ మనం అలా కాదు కదా. మనం చాలా భయపడిపోతాం, చాలా కృంగిపోతాం. అమ్మో నాయన వీళ్ళు అసలు అంతంత మాత్రం గట్టిగా చెప్తే రారేమో, లేకపోతే గట్టి అసలు అడిగితే రారేమో, ఏలాగా నీకున్నది తెచ్చిపెట్టో, ఒక్కప్ప తీసురా అయ్యో, కొంచెం అయితే పర్లేదు ముందు నాకు పెట్టు అన్నా అనుకోండి, అమ్మో ఇది చాలా బాగుండదు అని. ఇప్పుడున్న కాలపు సేవకులు, దేర్ ఇస్ నో ఫైర్ ఇన్ దేర్ స్పిరిచువల్ లైఫ్. వాళ్ళ ఆత్మీయ జీవితాల్లో సేవకులు మండటం లేదు, సేవకులు ఆత్మలో లేరు, సేవకులు అభిషిక్తులు కాలేదు, సేవకులు ప్రవక్తలు కాలేదు. సేవకులు సరైన సేవకులు అయ్యింటే విశ్వాసులు సరైన విశ్వాసులు అయి ఉండేవాళ్ళే. దేర్ ఈజ్ ఫెయిల్యూర్ మినిస్ట్రీస్ ఆఫ్ గాడ్, మినిస్టర్స్ ఆఫ్ గాడ్. ఓడిపోయిన, పడిపోయిన, దిగజారిపోయిన సేవకులు సమాజంలో ఎక్కువయ్యాం కాబట్టి సంఘాలు దిగజారిపోయినాయి, విశ్వాసులు దిగజారిపోయినాయి. కాబట్టి బ్లేమింగ్ అనేది అటు కాదు ఉండాల్సింది, ఇటు ఉండాలి. నింద మాకు రావాలి, అవమానం మాకు రావాలి, సిగ్గు మాకు కలగాలి. మేము గడపాల్సినంతగా గడపలేదు, పొందాల్సినంతగా పొందలేదు, ఏడవలసినంతగా ఏడవలేదు, చెప్పాల్సినంతగా చెప్పలేదు, కనవలసిన సరైన పిల్లల్ని కనలేదు. దట్ ఈస్ అవర్ మిస్టేక్స్. అరే కుంటోడి వైపు పుట్టేవెందుకురా, గుడ్డోడి వైపు పుట్టేవెందుకురా, గూనేడి వైపు పుట్టేవెందుకురా, అరే రోగిగా పుట్టేవెందుకురా అని పుట్టిన పిల్లోని తండ్రి అడిగితే ఏమంటారు? నేను ఒకసారి నవ్వుకుంటా అక్కని అడిగా, నేను మంచి పిల్లోడిని కనమ్మా అంటే జాషువా గారిని కన్నావు. నేనేమన్నాను, మంచివాడిని కనమ్మా అని ప్రార్థన చేయని ఎన్నిసార్లు చెప్పాను, కడుపులో ఉన్నప్పుడు మంచివాడిని కనమ్మా ప్రార్థన చేసుకోమ్మా అని నేను అడిగితే, నేనంటే నువ్వు వీడిని కన్నావు అని అన్నా. వాడు ఏమన్నాడు తెలుసా? ఆమె నరుస్తావేంటి, ఆమెకేం తెలుసు అన్నాడు. ఆమె నరుతావు, ఆమెకేం తెలుసు, దేవుడు పుట్టిస్తే నన్ను అన్నాడు. ఇంకా నయ్యం, అంతవరకు ఆగాడు, సంతోషం. సో నో బ్లేమింగ్. మిమ్మల్ని ఎవరు నిందించట్లా, మిమ్మల్ని ఎప్పుడు నిందించను. నేను నిజంగా చెప్తున్నా, అంటే ఇప్పుడు ఏదో ప్రసంగంలో చెప్పాలని కాదు, కానీ నా పర్సనల్ ప్రేయర్ రూమ్లో నేను చేసుకునే ప్రార్థన ఏంటంటే, ప్రభువా నువ్వు నన్ను అభిషేకించకపోతే, నువ్వు నన్ను బలపరచకపోతే, నువ్వు నన్ను దీవించకపోతే, నువ్వు నన్ను వాడుకోకపోతే వాళ్ళు ఎలాగ దీవించబడతారు, వాళ్ళు ఎలాగ మార్పు చెందుతారు, వాళ్ళు ఎలాగ పరివర్తనలోకి వస్తారు, వాళ్ళు ఎలా సక్సెస్ అవుతారు? ముందు నాలో తీసుకురావాల్సిన మార్పు నాలో తీసుకురా, ఉండవలసినంత శక్తి నాలో ఉంచు, బలంగా వాడబడవలసినంత బలంగా నన్ను వాడుకో అని 75% నేను నా గురించి ప్రేయర్ చేసుకుంటా, 25% మీ అందరి గురించి ప్రార్థన చేస్తా. మార్నింగ్ ప్రేయర్ వారియర్స్కి తెలుసు, మార్నింగ్ ప్రేయర్లో నేనేం చెప్తా ఉంటాను, మొదట మీ కొరకు ప్రార్థన చేసుకోండి, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకోండి, తర్వాత వేరే అంశాలు చెయ్యండి అంటే. ఎందుకు? మనం సక్సెస్ అయితే ఆటోమేటిక్గా మన పక్కన ఫ్యామిలీ అంటుకుంటుంది. నిప్పు మనం అగ్ని మనలో ఉందనుకో, పక్కకు వచ్చింది కారిపోద్ది అంతే. దేవుడు వాళ్ళని కూడా ముట్టుకుంటాడు, దేవుడు వాళ్ళని కూడా అంగీకరిస్తాడు, దేవుడు వాళ్ళని కూడా అభిషేకిస్తాడు, దేవుడు వాళ్ళని కూడా రక్షిస్తాడు. వీ నీడ్ ద ఫైర్ ఆఫ్ గాడ్. మనం అగ్ని వలె ఉండాలి, దేవుడు ఆటోమేటిక్గా కార్యాలు చేస్తాడు. విషయం ఏంటంటే, అనని అనుకున్నాడు, నేను పేతురుతో కదా అబద్ధమాడింది, నేను మోసం చేసింది పేతురుని కదా, ఆయన మనిషే కదా, సేవకుడు మనిషి కదా ఏంటి, ఆయన మనిషే కదా అనుకున్నాడు. కానీ తీరా దగ్గరకు వచ్చినాక ఆ కానుకల్లి చుట్టల్లో పేతురు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ అల్లా, ప్రైజ్ అల్లా, ప్రైజ్ అల్లా. బక్సింగ్ గారికి సూట్ కేసు నిండా కానుక పెట్టుకొని వచ్చాడంట ఒక ఆయన. సూట్ కేసు నిండా కానుక పెట్టుకొని ప్రార్థన చేయించుకోవడానికి వస్తే బక్సింగ్ గారు అనంట, ఏంటయ్యా ఏంటి విషయం ఏమొచ్చంటే, కానుక తెచ్చాను. సరే కానుక తెచ్చావా, రైట్, ఆఫీసులో పెట్టేసి ఆఫీసులో పెట్టి వెళ్ళిపో అన్నాడంట. ఇదేంటి, సూట్ కేసు నిండా కానుక తెస్తే ఆ భక్తుడు ఏమన్నాడక్క, ఏమన్నాడన్నా, ఆఫీసులో పెట్టి వెళ్ళిపో అన్నాడే.
అసలు సూట్ కేసు నిండా కానుక అక్కర్లా, చేతి నిండా కానుక తెచ్చి నాకు ఇచ్చినందుకు నేను ఎట్ట ప్రార్థన చేస్తాను? నేను ఎట్ట చేస్తాను? నీ తల మీద చెయ్యేసి గట్టిగా అదివేసి గట్టిగా నొక్కేసి అందరి మధ్య ప్రభువా ఈ బిడ్డను దీవించు 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 దీవించని నువ్వు కింద పడేదాకా ప్రార్థన చేస్తా. అది మా కాలపు సేవకుల లక్షణాలు. కానీ ఆ భక్తుడు ఆడబెట్టిపో అన్నాడు. ఆయన స్టన్ అయిపోయి అన్నాడంట పక్కన వాళ్ళతో, ఇదేంటి ఈ మాత్రం కానుక ఇంకొకరికి ఇస్తే ఎంత కనపరిచేవాళ్ళు? ఆయన సింపుల్గా ఆడబెట్టిపో అన్నాడు. ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళకి అన్ని విషయాలు అర్థమవుతాయి, ఎదగిన వాళ్ళకి తెలియదు. ఆ కానుక ఎవరికి తెచ్చాడు? దేవుడికి తెచ్చాడు. అది ఎవరికి ఇద్దామని వచ్చాడు? దేవుడికి ఇద్దామని వచ్చాడు. అది ఎవరికి చెందుతుంది? దేవునికే చెందుతుంది. ఆయన ఇచ్చిన దానికి ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడా భక్సింగ్ గారా? దేవుడే ఇస్తాడు. సో నువ్వు ఇచ్చింది దేవుడికి, నీకు ఇవ్వబోయేది దేవుడు. ఆ సత్యం ఆ వ్యక్తికి అర్థం కావటం కొరకు భక్సింగ్ గారు వెళ్ళండి అని చెప్పాడు. సో పేతురు కూడా అదే, పొలం అమ్మి తెచ్చిన కానుక, అదేం చిన్న కానుకేం కాదు, కొంత దాచుకున్నాడు. పొలం అమ్మి తెచ్చిన కానుక, పొలం అమ్మి కానుక తెచ్చిస్తే ఏమన్నాడు తెలుసా? అననీయ, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు నీ హృదయం ఎలా ప్రేరేపించబడింది? నువ్వు పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేస్తున్నావు? గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను ఆర్పకూడదు, పరిశుద్ధాత్మను మోసపరచకూడదు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. వీఆర్ డీలింగ్ విత్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నేను నిలబడుతున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మని నిలబడ్డాను. నేను ఏదైనా సమ్ మిస్టేక్ నా జీవితంలో చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు, వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆరిపోతాడు, పరిశుద్ధాత్మ దేవుడు పారిపోతాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉండడు, నాలో యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా